హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు సూరి వీడియోస్ ఫర్ జాబ్స్. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చేటువంటి జాబ్ రిలేటెడ్ న్యూస్ ఆర్టికల్స్ ఒకసారి చూస్తున్నట్లయితే, దానికంటే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క పూర్తి సపోర్ట్ను తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి వివరాలకి ఒకసారి వెళ్ళినట్లయితే, ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో డిఎస్సికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. డిఎస్సికి అనుబంధ నోటిఫికేషన్ అని ఇక్కడ మెయిన్ హెడ్డింగ్తో ఈ యొక్క ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. మరో 7,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అని ఇక్కడ రాయడం జరిగింది. ఫ్రెండ్స్, 12,000 కొలువులతో మెగా డిఎస్సి, జిల్లాల వారీగా ఖాళీల పోస్టుల గుర్తింపు, ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ జారీ, కసరత్తు పూర్తి చేసిన అధికారులు, 5,000 పోస్టులతో గతంలో నోటిఫికేషన్, అప్పుడు దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు, కొత్త పోస్టులకు కొత్తగా దరఖాస్తు అని ఇక్కడైతే రాయడం జరిగింది. ఫిబ్రవరిలో మెగా డిఎస్సి అని నిన్న మనకు మంత్రి కోమటిరెడ్డి ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఒకసారి వివరాలకు వెళ్ళినట్లయితే, రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం మెగా డిఎస్సి నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం గతంలో ప్రకటించిన కొలువులకు అదనంగా మరిన్ని పోస్టులను చేర్చనుంది. ఇందుకోసం అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయిస్తున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా ఈ యొక్క నోటిఫికేషన్ జారీ చేసేందుకు వీలుగా అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ప్రభుత్వం అనుమతించిన వెంటనే ఈ ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల వారీగా ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులపై విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు సమాచారం. రాష్ట్రంలో 5,089 టీచర్ పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా వీటికి అదనంగా మరో 7,000 ద్వారా పోస్టులను చేర్చి మొత్తం 12,000 పోస్టులతో మెగా డిఎస్సి అయితే రాబోతుంది. ఫ్రెండ్స్, ఫిబ్రవరిలో 12,000 పోస్టులతో మెగా డిఎస్సి అయితే రాబోతుందని మనకు మంత్రి కోమటిరెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు మరికొన్ని వివరాలు కూడా మనకి ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. డిఎస్సి నిర్వహించినట్లు తెలుస్తుంది. కాగా గత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్తో టీచర్ పోస్టుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,77,502 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ పోస్టులకు సంబంధించి గత ఏడాది నవంబర్ 20 నుంచి 30 తేదీ వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో పరీక్షలు అయితే వాయిదా వేశారు. వాటిని మళ్ళీ ఎప్పుడు నిర్వహించాలనే అంశాన్ని ప్రకటించలేదు. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోగా కొత్త ప్రభుత్వం మెగా డిఎస్సిని నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే పాత నోటిఫికేషన్ రద్దు చేస్తే సాంకేతికంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న అంచనాకు వచ్చింది. ముఖ్యంగా 1.77 లక్షల మంది అభ్యర్థులు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్నందున వారి నుంచి ఆందోళన ఎదురవుతుందని భావిస్తున్నారు. ఈ సమస్య రాకుండా గత నోటిఫికేషన్ జారీ చేయాలనే నిర్ణయానికి అయితే వచ్చారు. ఇందులో కొత్తగా చేర్చిన పోస్టుల యొక్క వివరాలను పొందుపరిచి అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవడానికి మరో అవకాశం ఇవ్వనున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ఇక్కడ మీద క్లియర్గా మనకి ఇక్కడ ఇక న్యూస్ ఆర్టికల్ రాయడం జరిగింది. విద్యార్థి సంఖ్య ఎక్కువగా లేకపోయినా ఇక్కడ మెగా డిఎస్సిలో సుమారు 12,000 ఉపాధ్యాయ పోస్టుల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. కొత్తగా చేర్చే వాటిలో స్పెషల్ టీచర్ పోస్టులు 1,523 వరకు ఉంటాయి. అదనంగా మరో 4,281 పోస్టులను గుర్తించారు. ఇది ఫ్రెండ్స్, మనకు గత ప్రభుత్వం అయితే 5,000 వరకు పోస్టులు అయితే విడుదల చేయడం జరిగింది. వాటికి 1,77,000 మంది దాదాపు అప్లై చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మరో ఒక 7,000 పోస్టులతో మొత్తం 12,000 పోస్టులతో మెగా డిఎస్సి అయితే ఫిబ్రవరిలో అయితే రాబోతుంది. ఆల్రెడీ అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని మనకి ఇక్కడ న్యూస్ పేపర్లో మనకు ఈ ఆర్టికల్ ద్వారా తెలియజేయడం జరిగింది. మనకి ఇక్కడ చూడొచ్చు, నిన్న ఫిబ్రవరిలో మెగా డిఎస్సి నిర్వహిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గ్రూప్ పరీక్షలు కూడా నిర్వహిస్తామని, గత ప్రభుత్వంలో పేపర్ లీకులు జరిగినట్లుగా కాకుండా యూపీఎస్సీ తరహాలో వీటిని నిర్వహిస్తామని చెప్పారు. నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి శిక్షణా తరగతులు నిర్వహిస్తామని నిన్న ఒక
సమావేశంలో మంత్రి కోమారెడ్డి గారు ఇక వివరాలు అయితే చెప్పడం జరిగింది. ఫిబ్రవరిలో మెగా డిఎస్సి అయితే రాబోతుంది. మొత్తం 12,000 పోస్టులతో మెగా డిఎస్సి అయితే రిక్రూట్మెంట్ అయితే జరగబోతున్నారు. ఆల్రెడీ అప్లై చేసుకున్న అభ్యర్థులకు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు అని మనకు ఇక్కడ న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో వచ్చే నెలలో మెగా డిఎస్సి ఇక్కడ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన తర్వాతే గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటుందని మనకు ఇక్కడ మంత్రి కోమరెడ్డి గారు ఇక్కడ చెప్పడం జరిగింది. టీఎస్ఎస్పీ ప్రక్షాళన తర్వాతే గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు క్లియర్గా చూడొచ్చు, మనకు వచ్చే నెలలో మెగా డిఎస్సి ఇక్కడ నల్గొండలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో మాట్లాడుతున్నటువంటి మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి నిన్న కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో సమావేశంలో ఆయన పాల్గొనడం జరిగింది. అక్కడ ఆయన ఇక మెగా డిఎస్సి గురించి అదేవిధంగా గ్రూప్ 2 గురించి కొన్ని వివరాలు అయితే మాట్లాడడం జరిగింది. వచ్చే నెలలో మెగా డిఎస్సి టీఎస్పీ ప్రక్షాళన తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్ అని కోమరెడ్డి వెంకరెడ్డి గారు తెలపడం జరిగింది. ఒకసారి మనకు వివరాలు కూడా చూడొచ్చు. ఫిబ్రవరిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారు తెలిపారు. బుధవారం నల్గొండలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లు పాలించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం టీచర్లను రిక్రూట్మెంట్ చేయలేదు. వేలాది మంది టీచర్లు రిక్రూట్మెంట్ అయినా ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదు. రాష్ట్రంలో బీఈడీ పూర్తి చేస్తున్న లక్షల్లో ఉన్నారు. ఎంత చేసినా 2-3 లక్షల మందిని మాత్రమే సర్దుబాటు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు జిల్లాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటును కూడా పరిశీలిస్తున్నామని నల్గొండ కలెక్టర్ సూచన మేరకు త్వరలో 70,000 మందికి ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆయన నిన్న మాట్లాడడం జరిగింది. అదేవిధంగా యూపీఎస్సీ తరహాలో టీఎస్ఎస్పీని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. టీఎస్ఎస్పీ ప్రక్షాళన తర్వాతే గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తామని ఆయన అయితే వెల్లడించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ యూపీఎస్సీ తరహాలో ఇక్కడ టీఎస్ఎస్పీని తీర్చిదిద్దుతామని ఆయన అయితే నిన్న సమావేశంలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఇక్కడ చూడొచ్చు, నిరసన ప్రదర్శనలో గురుకుల టీచర్ల అభ్యర్థుల ఇక్కడ గురుకుల ఫలితాలు విడుదల చేయండి ఇందిరా పార్క్ ధర్నా చౌకలో అభ్యర్థులు చేసిన నిరసన అయితే తెలపడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి గురుకుల టీచర్ ఫలితాలను వెంటనే ప్రకటించాలని అభ్యర్థులు అయితే డిమాండ్ చేశారు. పరీక్షలు రాయడానికి తగిన సమయం ఇవ్వకుండా గత ప్రభుత్వం ఆగమేఘాల మీద నిర్వహించిందని పేర్కొన్నారు. ఫలితాల ప్రకటనలో జాప్యం ఎందుకని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఫలితాల కోసం 4 నెలలుగా ఎదురు చూస్తున్నామంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో గురుకుల టీచర్ల పోస్టులు 9,216 పోస్టుల భర్తీకి గత ఆగస్టు నెలలో నిర్వహించినటువంటి పరీక్ష ఫలితాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురుకుల ఉపాధ్యాయ అభ్యర్థులు బుధవారం ఇందిరా పార్కు ధర్నా చౌకలో నిరసన అయితే తెలపడం జరిగింది. దానికి సంబంధించిన మనకు అప్డేట్ ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఫిబ్రవరిలో మెగా డిఎస్సి మనకి ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. సీఎం విదేశీ పర్యటన నుంచి వచ్చాక అధికారుల భేటీ, అప్పుడే నోటిఫికేషన్పై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఫిబ్రవరిలో ఉంటుందని ప్రకటించిన మంత్రి కోమటిరెడ్డి అని మనకు వివరాలు అయితే రాయడం జరిగింది. ఇక్కడ నుంచి మనకు క్లియర్గా చూడొచ్చు. ఆరేళ్ళు మనం ఇందాక మనకు వెలుగు న్యూస్ పేపర్లో చూసాం, అదేవిధంగా ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో చూసినటువంటి వివరాలే మనకి ఇక్కడ కూడా రాయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు, జాబ్ క్యాలెండర్ ప్రకారమే ముందుకని మనకి ఇక్కడ వివరాలు అయితే రాయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజ్ఞలను చేజిక్కించుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తనదైన మార్పును చూపిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అన్ని శాఖలను సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇటీవల విద్యాశాఖ టీఎస్ఎస్పీపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి పలు నిర్ణయాలను తీసుకొని అందరినీ తన వైపు తిప్పుకుంటారు. కమిషన్ ఏర్పాటు చేసి నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తును సైతం స్వీకరిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో మెగా డిఎస్సి ప్రకటించగా ఖాళీగా ఉన్నటువంటి అన్ని ఉపాధ్యాయ పోస్టులను 6 నెలల్లో భర్తీ చేస్తామని పొందుపరిచింది. అదేవిధంగా మూతపడిన 6,000 పాఠశాలను తిరిగి మెరుగైన సదుపాయాలతో పునఃప్రారంభిస్తున్నట్లు చెప్పింది. అయితే మేనిఫెస్టో ముందుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి విధంగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్యా టీఎస్ఎస్పీ ప్రక్షాళన, గ్రూప్స్ పరీక్షల నిర్వహణపై తదితర అంశాలపై దృష్టి సారించి
ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా మన ఊరు మనబడి కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయినటువంటి పూర్తి చేసి రాష్ట్రంలో అన్ని పాఠశాలను ఉత్తమ పాఠశాలగా తీర్చిదిద్దుతున్నట్టుగా మనకి ఇక్కడ అయితే ఈ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. అదేవిధంగా పేపర్ లీకులు లేకుండా పరీక్షలు అని మంత్రి కొమ్మిరెడ్డి గారు నిన్న సమావేశంలో చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఈరోజు మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ రూపంలో మనకైతే ఇక వివరాలన్నీ తెలియజేయడం జరిగింది. ఈ ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి న్యూస్ వివరాలు. మెయిన్గా మనకి ఈరోజు డిఎస్సి గురించి అప్డేట్ అయితే రావడం జరిగింది. మెగా డిఎస్సి ఆల్రెడీ 5,000 ఉద్యోగాలతో గత ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. మరొక 7,000 ఉద్యోగాలతో ఫిబ్రవరి నెలలో మెగా డిఎస్సి అయితే రాబోతుంది. ఇది ఫ్రెండ్స్ అదేవిధంగా గ్రూప్ 2 గురించి కూడా మనకు అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం. టీఎస్ఎస్పీ ప్రక్షాళన తర్వాతే గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటుందని మనకు నిన్న స్పష్టంగా మంత్రి కొమ్మిరెడ్డి గారు తెలపడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి న్యూస్ పేపర్లు. మరిన్ని వివరాలతో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.